కౌశిక్ యాదవ్ గారు ఇప్పుడే చెప్తున్నారు, జనవరి నుంచి అసెంబ్లీ అంటున్నారు, 3 రోజులే పెట్టారు, నేను చూడలేదు ఎన్ని రోజులు పెట్టారో, 3 రోజులని కృష్ణాంక్ అంటున్నారు. ముఖ్యమంత్రి గారేమో ఈ రెండింటి మీదే అవసరమైతే ఒక్కో దాని మీద 2 రోజులైనా పెడదాం అని చెప్తూ ఉన్నారు. అంటే సరే, ఆయన బయటకు వచ్చారు, ప్రతిపక్షంలో వాళ్ళు చేసే పోరాటం వాళ్ళు చేస్తారు. ఇక్కడ ప్రధానంగా నీటికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కొంత నిన్న చిట్చాట్లైనా సరే వివరాలు వచ్చినాయి. కానీ ఏంటి మీ స్టాండ్? కేసీఆర్ గారిని రావాలి సభకు అంటున్నారు. గతంలో వచ్చినప్పుడు ఏం జరిగింది, కొంత ఆయన బయట నాయకులు మాట్లాడుతున్న భాష గురించి కూడా వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు, సాగు కోరుకుంటున్నారు, ఇవన్నీ కేసీఆర్ గారే మాట్లాడుతున్నారు. ఏంటి మీ స్టాండ్ ఏంటి కేసీఆర్ గారి భాష గురించి? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ ప్రజలు కాదు, దేశంలో తెలుగు ప్రజలంతా నవ్వుకుంటారు. వాళ్ళ భాష, యాష, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రతిపక్షాలని, అధికారులు ఉన్న ప్రతిపక్షాలను ఏ విధంగా అవగౌరవపరచలో దేశ ప్రజలంతా చూసిరు కదా. ఇప్పుడేదో వచ్చి కాంగ్రెస్ పార్టీ భాష మీద మాట్లాడితే తెలంగాణ సమాజం నమ్ముతారా ఏమన్నా? అదే కాకుండా సార్, ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడే ఎందుకు వచ్చి మాట్లాడుతుందంటే, 2వ స్థానంలో ఎవరు ఉండాలి, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇంకా లేడీ చేసినట్లయితే సెకండ్ ప్లేస్. ఎందుకు పంచాయతీ ఎన్నికల్లో 2వ స్థానం అది పంచాయతీ ఎన్నికల్లో 80% వచ్చిన గతంలో బీఆర్ఎస్ పార్టీ 26% పార్టీ తగ్గింది. అంటే తగ్గినట్ట పెరిగినట్ట సార్? తగ్గితే మేము గెలిచినాం, మేము గెలవబోతున్నాం, మా బలం పెరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుకుంటారు సార్. ఒక ఎలక్షన్ కి ఇంకో ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ రోజు బలైన పడుతుంది. అట్లా కూడా భారతీయ జనతా పార్టీ గతంలో సర్పంచ్ లేవు, మరి సర్పంచ్ లేని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సర్పంచ్ వచ్చినాడు, మరి భారతీయ జనతా పార్టీ బలం పడ్డట, బీఆర్ఎస్ పార్టీ బలైన పడ్డట. 80% ఉన్న బీఆర్ఎస్ పార్టీ 26% తక్కువ అయితేనేమో బీఆర్ఎస్ పార్టీ బలపడదట. భారతీయ జనతా పార్టీకి ఏం లేని భారతీయ జనతా పార్టీ 600 సర్పంచ్ గెలిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ బలపడలేదు మాట్లాడితే ఎట్లయితుంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ తెలుసుకునే ప్రయత్నంలో ఇద్దరు హరీష్ రావు గారు, కేటీ గారితో కావడం లేదు. కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నలకే వాళ్ళ ఈ రోజులో పెట్టింది. కల్వకుంట్ల కవిత గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మరి కూతురు సమానం చెప్పలేని పరిస్థితిలో తండ్రి ఉండి కాంగ్రెస్ పార్టీ అంటే ఏస్తాడో చేస్తాడ, తోడకలు తీస్తే ఎక్కడ తీస్తావు? కల్వకుంట్ల కవిత గారే మీ తోడకలు తీస్తుంది. కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నలకి హరీష్ రావు గారు, కేటీ గారు ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఆ ప్రశ్నల సమానం చెప్పలేదు. రాజకీయ విమర్శలు తోలు తీస్తామని ఆయన అనొచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర తోలేమింది కండలేదని మీరు అనొచ్చు. రాజకీయ విమర్శలు పక్కే పెడదాం, పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు నా ప్రశ్న ప్రధానంగా కేసీఆర్ గారు నీటికి సంబంధించి, ఒప్పందాలకు సంబంధించి కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉండబోతున్నది ఆయన మెయిన్ ఫోకస్ గా మనకు కనపడతా ఉంది సార్. ఇప్పుడు ఇంత కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, నీటి ఎందుకు సెంటిమెంట్ కాబట్టి. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంటే నాగార్జున సాగర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే గలాడ క్రియేట్ చేసి తెలంగాణ ప్రజలు ఓటు కొలగొట్టే ప్రయత్నం చేసి తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ తిరస్కరించింది. 10 సంవత్సరాల కాలం మీరే అధికారులు ఉండి దాదాపు 7-8 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ చైర్మన్, డిమానిటైజేషన్, జిఎస్టీ, అదే 370 ఆడికి ఇన్ని బిల్ల మద్దతు ఎందుకు సార్ విభజన హామీలు పరిష్కరించుకోలేదు? గోదావరి వాటర్ కావచ్చు, కృష్ణ వాటర్ సంబంధించి ఎందుకు వాటర్ అలొకేషన్ జరగలేదు? ఎందుకు 299 టీఎంసీ ఒక్కరో చెప్పాలా? అదేవిధంగా మీ ఆయనలో పోతిరెడ్డిపాటి పొక్క పెరిగింది. అదే కాకుండా ఇక్కడ చూడండి సార్, ఇదట డిపిఆర్ ఎప్పుడు రిజెక్ట్ అయింది? 2023 ఏప్రిల్ 12 నాడు డిపిఆర్ రిజెక్ట్ చేసినట్టుగా అధికారులు చివరి 6 నెలల్లో రిజెక్ట్ అయింది సార్. 23లో ఎవరున్నారు? ఏప్రిల్ 12లో బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా. మరి కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాసి మీద వేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఒక పెద్ద మనిషి వయసులో పెద్ద అంటాడు, తెలంగాణకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, నేనే ఉద్యమకారని అంటాడు, అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరిస్తా. ఇంకోటి మేమంట వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క తట్టెడన్నా తీసిందని చెప్పి మాట్లాడతాం. మేము వచ్చిన తర్వాత 6,800 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డికి కేటాయించుకొని పనులు చివరి దశ చేరుకున్నాయి సార్. మరి అంటే మీరు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, సీతారామ కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, కాళేశ్వరం, దేనికైనా వాటర్ అలొకేషన్ జరిగిందా? అరే చర్చ చేద్దాం రండి సార్. ఒక రోజు కృష్ణా జలాల మీద, ఒక రోజు గోదావరి జలాల మీద చేద్దాం రెండింటినే. మీరు రారు కాదు, ముఖ్యమంత్రి గారు నేను గౌరవంగా చూసుకుంటా అంటే ఇప్పుడు దాకా గౌరవంగా చూసుకోలేదని అర్థం కదని కృష్ణ అంటున్నారు. తొండి మాటలు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తొండి మాటలు మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ యూట్యూబ్, టీవీలలో నమ్ముకొని మీ ఇష్టం వచ్చి ప్రచారం చేసి తెలంగాణ సమాజం అంగీకరిస్తా? కన్స్ట్రక్టివ్ వేలో చర్చ చేద్దాం రండి. చర్చకు రాకుండా అంటే నేను 2 సంవత్సరాల టైం ఏది మీరు ఇచ్చేది మాకు టైం? మీ ఇంట్లోనే పంచాయతీ పరిష్కరించుకోలేకుండా అదే దోసుకున్న సొమ్మును పంచుకునే దానిలో పంచాయతీ అవుతుంటే చెల్లె కూతురుకు సమానం చెప్పలేని పరిస్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు. వారంటే వచ్చి కాంగ్రెస్ పార్టీ తోడకలు తీస్తాడు. ఏం తీస్తావు తోడకలు? అయిపోయింది కదా బీఆర్ఎస్ పార్టీ. ఒక ప్రశ్న చెప్పండి. కాదు చరణ్ గారు, హౌస్ రేపు జనవరి 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 3 రోజులే పెట్టారన్నారు. సరే, ఏ ప్రభుత్వం అయినా బిల్లుల కోసం పెడతారు. అలా కాకుండా నిజంగా అంటే రేవంత్ రెడ్డి గారు
కేసీఆర్ గారు రావాలని కోరుకోవటం నిజంగా రాష్ట్రానికి మంచిది. హౌస్లో ఒక మంచి చర్చ జరిగితే ప్రజలు లోతైన అవగాహన పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి రావడానికి హౌస్ డేస్ పెంచుతారా? గత ముఖ్యమంత్రి రావాలని కోరుకోవటం మంచిదే కానీ గౌరవాన్ని ఇస్తారా అన్నది కూడా కీలకమైన ప్రశ్న. సార్ మేము బీఏసీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కావాలంటే సమయం పెంచుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. మేమేమంటున్నాం, కృష్ణా జలాల్లో ఎవరు 36% తెలంగాణ వాటా సరిపోతుందని చెప్పి మాటలా ఇచ్చింది ఎవరో, 64% సంబంధించి ఆంధ్ర ప్రాంతం తీసుకుపోయి చెప్పింది ఎవరో, మేము వచ్చిన తర్వాత 71% కావాలని చెప్పేసి కృష్ణా పరివార ప్రాంతం 71% తెలంగాణ నుంచి పోతుంది కాబట్టి మాకు 71% కావాలని చెప్పేసి మేము కేంద్రం మీద పోరాటం చేస్తా ఉన్నాం. అదే కాకుండా గోదావరి జలాలకు సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టు పోయినా మేము పోలవరం బనకచర్లకు సంబంధించి అడ్డుకునే దానిలో నల్లమల్ల సాగర్ పై సుప్రీంకోర్టుకు ఆల్రెడీ రిట్ దాఖలు చేసినాం. అరే కాంగ్రెస్ పార్టీగా మేము ఎక్కడ తెలంగాణకు పైసా అన్యాయం జరిగినా ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించలేని మేము భావిస్తే పట్టిసీమ కట్టినప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ గారు ఏం మాట్లాడినండి, పట్టిసీమ మీద ప్రశంసలు జరిపించాడు కేసీఆర్, చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించాడు కేసీఆర్ గారు. అంటే పట్టిసీమ గోదావరికి సంబంధించి మిగులు జలాల విషయంలో పట్టిసీమ వీరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పట్టిసీమ మాత్రం కట్టుకోమని చెప్పిండు. అదే కాకుండా అదేవిధంగా రాయలసీమ కావచ్చు, అదేవిధంగా రోజమ్మ జూరాల దగ్గర నుంచి నీళ్లు తీసుకోకుండా మొత్తం అంతా రాయలసీమ ఇల్లు వచ్చినాక అప్పుడు తీసుకున్నారని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నోటి దగ్గర రాయలసీమ చేసుకొని చెప్పింది మీరు. ఇంకోటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 2 లక్షల కోట్ల రూపాయలు చెప్పేసి అంచనా వేసి 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలో 1 ఎకరా కూడా పారడం లేదు. మీరు సంబంధించి కాళేశ్వరం సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఇంత ప్రేమ ఉంది కదా సార్, మరి పాలమూరు రంగారెడ్డి సంబంధించి అదే ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ ఎందుకు మీరు చేసి కాళేశ్వరం పేరు మీద 1,20,000 కోట్ల రూపాయలు మరి అంచనాలు పెంచారు. మరి అప్పుడే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 38,000 కోట్ల రూపాయలు అయిపోవాల్సిన ప్రాజెక్ట్ ని మీరు కమిషన్ల కోసం కక్కులు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ దివాలా తీపిచ్చి వీళ్ళ తోడకలు తీస్తా, వాళ్ళ తోడకలు కాదు మీ ఇంట్లో తోడకలు తీయడం. తెలంగాణ సమాజం ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఎమ్మెల్యే ఎలక్షన్ లో, బై ఎలక్షన్ లో, ఎంపీ ఎలక్షన్ లో, సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి తోడకలు తీస్తాడు ఆయన. రైట్, ఓకే సరే, మీరు హర్ట్ అయితే హర్ట్ అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారిని ఏదో ఆయన మురుగుతున్నాడని కేసీఆర్ గారు అన్నారని ఆయన హర్ట్ అయితే హర్ట్ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మనం అంశానికి కన్ఫర్మ్ రాజకీయ ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా ప్రజలు బతకాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ప్రతిపక్షాలు అసెంబ్లీకి వస్తే అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ సార్ అది మహేశ్వర్ రెడ్డి గారట హరీష్ రావు గారు చెప్పింది చేస్తున్నా చెప్పేసి కలపుల కవిత గారు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఎవరు స్పందిస్తలేదు. వాళ్ళు కూడా మరి మహేష్ రెడ్డి గారు స్పందించారు, కిషన్ రెడ్డి గారు స్పందించారు. కిషన్ రెడ్డి గారు ఏకంగా సోనియా గాంధీ గారు లేఖ రాస్తారు. మరి వారు ప్రత్యేక తీసుకొచ్చారంటే అది కూడా లేదు.